గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్కారం శశి గారు. చాలా ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉంటామండి. బట్ కొన్ని ఎలా అంటే అరే మనుషులు ఇలా కూడా ఉంటారా అన్నంత విధంగా అనిపిస్తూ ఉంటుంది మనకి. లీగల్గా చూసుకుంటే వాళ్ళు ఎటువంటి శిక్షలకు అర్హులు అనేటువంటి విషయం తెలుసుకోవాలన్నది, పైగా దాంతోపాటు ప్రతి ఆడియన్స్ తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఆస్తి కోసం 6 మందిని చంపటం అనేది అసలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సార్. అది అటువంటి న్యూస్ అది మీరు చూసుంటారని అనుకుంటున్నాను. జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అండ్ ఆస్తి కోసం అంతమందిని చంపినటువంటి వ్యక్తి ఏ విధంగా ఎలా ప్రలోభ పెట్టి మభ్యపెట్టి దారిలోకి తీసుకొని ఇన్ఫ్లుయెన్స్ చేసి చంపి ఆస్తిని రాబట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో చేశారు. ఒకవేళ ఇలాంటిది ఇన్సిడెంట్స్ జరిగిన అతను ఏం చేయాలి, లీగల్గా అసలు ఏం చెప్తా ఉంది? అసలు ఇది నార్మల్గా ఏదో ఒక్కళ్ళని చంపుతాము లేకపోతే ఇద్దరిని చంపుతాము కాదు, ఇది మొత్తం ఫ్యామిలీని చంపేశాడు ఈ వ్యక్తి. ఓకే, ఇది ఎక్కడ జరిగిందంటే నిజామాబాద్ జిల్లాకి చెందిన మక్లూర్ అనే ప్లేస్లో జరిగింది. ఇది ప్రశాంత్, ప్రసాద్ వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఓకే, ప్రశాంత్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు, ప్రసాద్ అనే వ్యక్తి అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఈ ప్రసాద్కి ఏదో చిన్నపాటి ఏదో కేసు అయ్యి నార్మల్గా ఇంటి దగ్గర ఏదో కేసు అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఈ ప్రసాద్ అనే వ్యక్తి ప్రశాంత్ని బాగా నమ్ముతాడు కాబట్టి అప్పులు అయి ఉంటాయి నాకు తెలిసి, అప్పుల గొడవల్లో జైలుకి వెళ్ళేసి వస్తాం జరిగింది. ఈ ప్రశాంత్ని బాగా నమ్ముతాడు కాబట్టి చిన్ననాటి మిత్రుడు, ప్రాణ స్నేహితుడు కాబట్టి ఈ ప్రశాంత్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నాడు కాబట్టి ఈ ప్రసాద్ దగ్గర ఉన్న ఇల్లు పేపర్లు కాస్త తనఖా పెట్టి మార్టిగేజ్ చేసి ప్రశాంత్ దగ్గర డబ్బులు తీసుకుందాము, ఆ డబ్బులతోటి అప్పులు తీరుద్దామని ప్రసాద్ అనుకున్నాడు. ఇదే అలుసుగా ఇదే ఛాన్స్ అన్నట్టుగా చూసిన ప్రసాద్ దగ్గర పేపర్స్ తీసుకొని ఆయన పేరు మీద కన్వర్ట్ చేయించుకొని సేల్ డీడ్ చేయించుకొని ప్రసాద్ పేరు మీద ఉన్నది ప్రశాంత్ పేరు మీదకి మార్చుకొని ప్రసాద్ని ఇంకా అవాయిడ్ చేస్తాం స్టార్ట్ చేస్తాడు. సరే ఇవాళ రేపు అంటూ టైంపాస్ చేస్తూ వచ్చేసరికి ప్రసాద్కి డౌట్ వచ్చి ఎట్టి పరిస్థితుల్లో నాకు డబ్బులు కావాల్సింది అని పట్టుబట్టాడు. ఎవరి దగ్గర? ప్రశాంత్ దగ్గర. డబ్బులైనా కావాలి, లేదా నేను నీకు ఇచ్చిన ఇల్లు అయినా నీ పేరు మీద ఇచ్చిన అదైనా ఇచ్చేసాయి అని పట్టుబట్టాడు. రియల్ ఎస్టేట్లో ఉన్నాడు కదా ఈ వ్యక్తి, ఆస్తి విలువ తెలుసు కాబట్టి అది వెనక్కిస్తాము అనవసరం అనుకొని కుట్ర పన్నాడు. ఫస్ట్ ప్రసాద్ని చంపటం జరిగింది, చంపేసి బాడీ పాతి పెడతాం జరిగింది ఎవరికి తెలియకుండా. ఓకే, ఎవరిని? ప్రసాద్ని ప్రశాంత్ ప్రాణ స్నేహితుడు చంపేశాడు. సరే అక్కడితో అయిపోయింది, ఆస్తి ఇది ఎందుకు ఇవ్వాలని చంపేశాడు, అక్కడితో అయిపోయి ఉంటే అయిపోయేది. ఇది ఈ క్యాండిడేట్ సాడిస్ట్ ఏం చేశాడంటే ఈ ప్రశాంత్ అనే వ్యక్తి నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి వెంటనే ప్రసాద్ భార్య రమణి ఆమెని ప్రసాద్ మళ్ళీ పోలీసు ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి బెయిల్లో వచ్చాడు కదా, వాళ్ళ భార్యకి ఫోన్ చేసి మళ్ళీ పోలీసు వాళ్ళు పట్టుకున్నారంటే నమ్ముతుంది కదా, అలా మీ భర్తను పోలీసు వాళ్ళు పట్టుకున్నారని పిలిపించాడు. పిలిపించి ఆ బాసరా దగ్గర ఆ నదిలో, గోదావరి నదిలో తోసి చంపేశాడు అక్కడ. ఇది సెకండ్ మర్డర్. సరే ఇద్దరిని, ఇది చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఈ ప్రశాంత్ అనే వ్యక్తి భార్యని భర్తను చంపాడు. ఓకే, అక్కడితో వదలకుండా పసిపిల్లలు ఇద్దరిని మీ అమ్మా నాన్న దగ్గర తీసుకెళ్తా అని చెప్పి నిజంగానే వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి పంపించాడు. ఒక సైలెంట్ ప్లేస్లోకి తీసుకెళ్ళి అక్కడ కాల్చేస్తాం జరిగింది పసిపిల్లల్ని. సరే దరిద్రుడు ఇది కూడా చేశాడు, అయిపోయింది అనుకుంటే ప్రసాద్ అనే వ్యక్తికి 2 చెల్లెళ్ళు. ఈ 2 చెల్లెళ్ళను కూడా, ఓకే ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, వాళ్ళ పేర్లు శ్రవంతి ఒక చెల్లెల పేరు, ఇంకో చెల్లెల పేరు స్వప్న అండ్ శ్రవంతి. ఓకే, ఈ స్వప్న అనే చెల్లెలేమో హ్యాండిక్యాప్, ఫిజికలీ హ్యాండిక్యాప్. ఆమెను కూడా కిరాతకంగా డిచ్పల్లి దగ్గర ఎక్కడ చంపేసి ఆమెను కూడా కిరాతకంగా చంపేసి పాతి పెడతాం జరిగింది. ఎవరిని? స్వప్న పెద్ద చెల్లి, హ్యాండిక్యాప్, ఫిజికల్ హ్యాండిక్యాప్. సరే అది అయిపోయింది అనుకునేసరికి లాస్ట్లో ఎవరు మిగిలారు? శ్రవంతి చిన్న చెల్లి. ఆమెను కూడా తీసుకెళ్ళి కామారెడ్డి దగ్గర సదాశివ నగర్ సదాశివపేట ఏదో ఉంది అక్కడ కామారెడ్డి, అక్కడ మళ్ళీ ఆ అమ్మాయిని కూడా చంపేస్తాం జరిగింది. ఎంతమందిని చంపాడండి? మొత్తం భర్త, భార్య, 2 పిల్లలు, 2 సిస్టర్స్, టోటల్ 6గురిని చంపేశాడు. అసలు ఇది
ఎంత క్రిమినల్ రికార్డు లేకపోతే ఎంత సాడిస్ట్ అంటే ఒక్క ఇంటి గురించి చూడండి నాగరాజు గారు, ఒక్క ఇంటి పేపర్స్ గురించి వీడు ఏం చేశాడు, ప్రశాంత్ అనే ప్రాణ స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడు మొత్తం ఫ్యామిలీని చంపేస్తాడు. సో వేర్ ఆర్ వి గోయింగ్? తెలంగాణలో ల్యాండ్ రేట్లు పెరిగాయి. కామారెడ్డి, నిజామాబాద్ ఇవన్నీ డిస్ట్రిక్ట్స్. కామారెడ్డి కూడా డిస్ట్రిక్ట్ అయింది. ఓకే, నిజామాబాద్ బేసిక్గా డిస్ట్రిక్టే. అక్కడ కూడా ల్యాండ్ రేట్స్ బాగా పెరిగాయి. ఓకే, సో ఆ ల్యాండ్ రేట్స్ పెరుగుతంతో ప్రశాంత్ కన్ను కుట్టింది. ఈ ప్రసాద్ ఇల్లు ఉంటే నా లైఫ్ సెటిల్ అవుతుంది అనుకున్నట్టుగా మొత్తం ఫ్యామిలీని చంపేస్తాడు. ఇప్పుడు ఈ అబ్బాయిని ప్రశాంత్ అనే వాడిని అరెస్ట్ చేస్తాం కూడా జరిగింది. ఓకే, బేసిక్గా ఇప్పుడు ఈయనకి పడే శిక్ష లైఫ్ ఇంప్రిజన్మెంట్ టు డెత్ వరకు ఉంటుంది. అసలు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అన్న తీసేసి ఈ ప్రశాంత్కి ఇందులో డెత్ పెనాల్టీ ఇమ్మీడియట్గా వేస్తేనే దీనికి వీళ్ళకి న్యాయం జరుగుతుందని న్యాయవాదిలాగా పర్సనల్గా నేను ఫీల్ అవుతున్నాను. నా ఒపీనియన్ అది. ఓకే, ఎందుకంటే ఇది 6గురిని చంపుతామంటే ఇట్స్ నాట్ ఎ జోక్. వరుసగా 6గురిని చంపాడంటే ఇట్లాంటి పనులు అసలు చేయాలన్నా భయపడేలాగా శిక్ష ఉండాలి. వెంటనే ఇది చాలా సీరియస్గా తీసుకొని ఉరిశిక్షకి అమలు పరిస్తేనే ఇది ప్రజలకి ఒక పాఠంలాగా ఉంటుంది. ఎవరు కూడా ఇట్లాంటి ఇక ముందు చేయకుండా ఉంటారు. ఇలా సార్ జనరల్గా అడుగుతున్నాను, ఇటువంటి ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో అంటే ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత కొంతమంది క్లారిటీ వస్తుంది. ఇంత జరుగుతుందంటే రేపటి రోజున మనం కూడా కాన్షియస్గా ఉంటాం, తప్పలేదు, ప్రికాషన్ తీసుకుంటే బెటర్ అన్నదిగా ఉంటారు. ఎలా సార్ అంటే మీకు చెప్తాం నారాజ్ గారు, ఇందులో ఈ పాయింట్ 6గురిని ఎందుకు చంపాడా అని నేను ఆలోచిస్తుంటే నాకు అర్థమైంది ఏంటి అంటే, హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం ఒక ప్రాపర్టీ ఒక వ్యక్తి చనిపోతే అది వాళ్ళ లీగల్ హెయిర్స్కి వెళ్తుంది. ఈయన ఏం చేశాడంటే ఇందులో ప్రశాంత్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ కాబట్టి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి లీగల్ హెయిర్స్ అందరినీ చంపేశాడు. చూడండి ఎంత, అసలు నేను ఆలోచించా బాగా, చిన్నపిల్లల్ని కూడా ఎందుకు చంపాడు? ఆస్తి తీసేసుకున్నాడు కదా, ఇంకా తీసేసుకున్నాడు, వీడిని చంపేశాడు, అయిపోయింది కదా స్టోరీ అనుకున్నా. నో, వాడు ఆస్తి గురించి ఈ తండ్రి పోగానే ఆస్తి ఎవరికి వెళ్తుంది? భార్యకి వెళ్తుంది. భార్యకి ఫస్ట్ లీగల్ హెయిర్, భార్యని చంపేశాడు. తర్వాత ఎవరికి వెళ్తుంది ఆస్తి? లీగల్ హెయిర్స్ పిల్లలకి వెళ్తుంది, పిల్లల్ని చంపేశాడు. ఆ తర్వాత ఎవరికి వెళ్తుంది ఆస్తి? చెల్లెలు కానీ తమ్ముళ్ళు కానీ ఉంటే వాళ్ళకి వెళ్తుంది, ఇద్దరు చెల్లెల్ని చంపేశాడు. ఈయనకే తండ్రి ఉంటే ఆ తండ్రిని కూడా చంపేసేవాడు, ఎందుకంటే వీళ్ళందరూ పోయిన తర్వాత ఆస్తి తండ్రికి వెళ్తుంది. హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం ఎవరెవరు లీగల్ హెయిర్స్ ఉన్నారో ఒక పథకం ప్రకారం లీగల్ హెయిర్స్ అందరినీ 1 by 1, అది కూడా ఈ లీగల్ హెయిర్ స్టెప్ బై స్టెప్, ఫస్ట్ భార్య, పిల్లలు, చెల్లెలు. సో ఇది క్లియర్ కట్గా, ఇది అసలు మనము స్టడీ చేస్తే క్లియర్గా అర్థమైంది. ఓకే, సో ఈ కేసు చాలా సీరియస్గా తీసుకోవాలండి. అండ్ పనిష్మెంట్, డెత్ పనిష్మెంట్ 100% దీనికి ఉండాలి. లేకపోతే దిస్ విల్ బి రాంగ్ మెసేజ్ టు ద సొసైటీ. లీగల్ హెయిర్స్తో పాటు చంపేశాడు అంటే ఇది అసలు ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? అంటే ఆస్తి ఎవరిదైనా కావాలంటే మొత్తం ఫ్యామిలీని చంపేయాలని క్లియర్గా ఈ అబ్బాయి చెప్తాం జరిగింది కాబట్టి 100% ఆ అబ్బాయి గురిశిక్ష చేయాలి. ఎలా సార్ అంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ కంటికి కనిపించకుండా జరుగుతున్నట్టు ఉంటాయి, ఇవాళ మన కంటి ముందు కనిపించింది కాబట్టి అడుగుతున్నాను. కరెక్ట్. జనరల్గా ఈ ఆస్తి తగాదాలకు సంబంధించినటువంటి వాటిల్లో మీలాంటి వాళ్ళు హెల్ప్ తీసుకుని ముందుకెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అడ్వకేట్ చెప్తే ఏదన్నా సరే దానికి సంబంధించిందే బయటపడదాం అనుకున్నటువంటి వాళ్ళు. కరెక్ట్. ఇప్పుడు మరి ఇన్ని మర్డర్స్ జరిగాయి అంటే ఒక ఆస్తికి ఏంటా అనుకున్నా నేను. సరిగ్గా చూస్తే ఆలోచిస్తే లీగల్ హెయిర్స్ అందరినీ చంపేస్తాడు. చూడండి మరి ఎలా ఉంటుందో అది. అంటే వీళ్ళు బతుకుంటే తర్వాత కోర్టులో కేసేస్తే మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆస్తి. ఒకడిని చంపి ఇంకోటి చంపి మొత్తం లీగల్ హెయిర్స్ అందరినీ చంపేశాడు. ఎంత అన్యాయమో ఆలోచండి నారాజు గారు. ఎలా సార్ అంటే అసలు ఇటువంటి ఇన్సిడెంట్స్ ఇళ్లలోనే చూస్తూ ఉంటాం మనం. ఇది ఫ్రెండ్షిప్ రూపంలో చూసాం కానీ జనరల్గా ఇళ్ల రూపంలోనే చూస్తూ ఉంటాం మనం. అవి బయట పడకుండా అంటే ముందే ప్రిపేర్డ్గా కాన్షియస్గా ఉండి మీలాంటి వాళ్ళని హైర్ చేసుకుని ఉన్నా సరే, ఆస్తికి సంబంధించిందైనా కానివ్వండి, లేదంటే ప్రాపర్టీస్ ఫైనాన్షియల్ సంబంధించింది ఎనీ ఇష్యూ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి సార్? అసలు స్క్రీన్ పైన డిస్ప్లే నెంబర్కి కాల్ చేయొచ్చు, వాట్సాప్ కానీ మెసేజ్ కూడా చేయొచ్చు. ఎనీ టైమ్ యూర్ అవైలబుల్. ఓకే, సో ఏ టైంలో ఉన్నా సరే ఎనీ టైమ్. వి వర్క్ 24/7. ఎనీ టైమ్ యూర్ అవైలబుల్. ఓకే. జనరల్గా ఎలా సార్ అంటే మామూలుగా
ఈ ఆస్తి తగాదాలకు సంబంధించిందే మీరు ఇది ఇప్పుడు వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, ఏ ఏ సమస్యలు ఎక్కువగా చూస్తుంటారండి వీటిల్లో అన్నదమ్ములు? ఈ ఆస్తి తగాదాలో అండి బేసిక్గా ఫ్యామిలీలో ఒక తాత ఆస్తి మనవాళ్ళకి అన్నట్టు ఉంటుంది. బేసిక్గా యాన్సిస్టర్స్ ప్రాపర్టీ బై డిఫాల్ట్ మనవాళ్ళకి ముని మనవాళ్ళకి వెళ్తూ ఉంటుంది. ముని మనవాళ్ళ వరకు ఆ ఆస్తి హక్కు ఉంటుంది. ఓకే, సో ఇది ఏం జరుగుతుంది అంటే తండ్రి ఉన్నంత వరకు ఓకే, తండ్రి తర్వాత ఈ మనవాళ్ళు ముని మనవాళ్ళు వీళ్ళందరూ వచ్చేసరికి మొత్తం ఫ్యామిలీలో స్ప్రెడ్ అవుతుంటుంది. ఓకే, అంటే ఈ నాకు రావాలి, ఇది నాకు అంటే బాబాయిల పిల్లలు ఒక ఫ్యామిలీ ట్రీ చేసుకుంటే తండ్రి, 4 కొడుకులు, 3 కోడళ్ళు, 3 డాటర్స్ అంటే కూతుర్లు, ఈ 4 కొడుకులకి 3 కూతుర్లకి మళ్ళీ ఒక 10 మంది సంతానం. ఈ 10 మంది సంతానం తనంతరం తండ్రులు తల్లులు అయిపోయిన తర్వాత ఈ 10 మంది సంతానం ఆ ఒక్క ఆస్తి మీద ఫైట్ చేస్తాం జరుగుతుంది. ఆ ఒక్క ఆస్తి మీద ఫైట్ చేసినప్పుడు ఈ 10 మంది పిల్లలు ఆబ్వియస్గా వాళ్ళలో ఈక్వాలిటీ ఉండదు. ఇవాళ రేపు డబ్బుల గురించి ఏం చేస్తున్నారు, వాళ్ళలో ఈక్వాలిటీ కొడతాలు జరుగుతాయి, మర్డర్లు చంపుకుంటాలు జరుగుతాయి, ఒకరి మీద ఒకరు కేసులు వేస్తాం జరుగుతాయి, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే మొదటిగానే ఒక 3-4 కలిసి వాళ్ళ ఫ్యామిలీలో ఒక మంచి లాయర్ని అప్రోచ్ అయ్యి ఈ కేసెస్ కనుక పార్టిషన్ చేసుకోవాలి, అంటే భాగాలు చేసుకోవాలి. ఈ భాగాలు కనుక కరెక్ట్గా పిల్లల మధ్యలో చేసుకొని కోర్టు ద్వారా పార్టిషన్ చేసుకుంటే ఈ కొట్టుకుంటాలు చంపుకుంటాలు నరుక్కుంటాలు ఉండవు. ఓకే, సో ఐ సజెస్ట్ ఈ ఆస్తి తగాదాలు కానీ లేకపోతే మీకు ఆస్తి ఉండి ఏమైపోద్దో అని భయపడుతుంటే కానీ ఇట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇష్యూస్ ఉన్నప్పుడు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మీకు తగిన న్యాయ సలహాలు ఇస్తాము. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ మహారాజ్ గారు.